పొలిని కాదురా సెంట్లే శత్రువుల పాట దూరిని శత్రువ వంశ యోధుణ్ణి ఈ కాలాన్ని శాసించే కాల భైరవుణ్ణి చెప్పలనే అలవాటు అయిపోయింది బాస్, క్షమించండి. వచ్చింది ఎవరు? డాక్టర్ సతీష్ అట, చెబుతున్నాడు బాస్. డాక్టర్ సతీష్ అయితే అర్జెంటుగా లోపలికి పంపించు. ఎవరు బాబు ఆ డాక్టర్? నాకు ప్రాణభిక్ష పెట్టిన ఆప్తామిత్రుడు బాబా. ప్రాణభిక్ష? అవును, సుమారు 2 సంవత్సరాల క్రితం నేను బ్యాంకు దోపిడీ చేసి తిరిగి వస్తుండగా పోలీసులు నా వెంట పడ్డారు. నా తుపాకీలోని తూటాలు అయిపోయాయి, కానీ వాళ్ళ తుపాకీలో నుంచి ఒక తోట నా కాలిలోనికి దూసుకుపోయింది బాబా. ఓపికనంతా కూడగట్టుకుని పడుతూ లేస్తూ ఓ ఇంట్లో దొరబడ్డాను. అదే అదే డాక్టర్ సతీష్ ఇల్లు. ఆ సతీష్ నేను దొంగనన్న సంగతి కూడా మర్చిపోయి మానవతా దృష్టితో ఆలోచించి పోలీసులకు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను కాపాడాడు. ఆ సతీష్ అంతటి మహోపకారం చేయకపోతే ఈనాడు నీకు ఈ బెబ్బిలి మిగిలి ఉండేవాడు కాదు బాబా. బాబా హలో సతీష్, కమాన్. నమస్కారం అండి. నీ గురించి ఇప్పుడే బెబ్బులి అంతా చెప్పాడు. నువ్వు బెబ్బులికి చేసిన సహాయానికి మా ముఠా యావత్తూ నీకు రుణపడి ఉంటుంది. డాక్టర్గా నా బాధ్యత నేను నిర్వర్తించాను. బెబ్బిల్లాంటి గొప్ప ఎత్తున స్నేహితులు దొరకడం, మీలాంటి మంచి వ్యక్తి ఆదరణ పొందడం నా పూర్వజన్మ సుకృతం. మీ ఇద్దరి స్నేహం కలకాలం ఇలాగే ఉండాలి. బెబ్బులి సతీష్ మన అతిథి, మర్యాదలకు ఎలాంటి లోటు రాకూడదు. నేనొచ్చండి మర్యాదలు సత్కారాలు పొందడానికి కాదు, మీ సహాయం అర్థించడానికి వచ్చాను. సహాయమా? అదేమిటో నిస్సందేహంగా చెప్పు సతీష్. అవమానంతో నా మనసు అగ్ని కణలా కాలిపోతుంది. కసితో నా నరాలు పట్టు తప్పి ప్రతీకారం కోసం నాట్యమాడుతున్నాయి. నీ మనసును కష్టపెట్టిన ఓ కిరాతకుడు ఎవడో చెప్పు. చెప్తాను బాబా, నా మనసులోని బాధని మీతో బెబ్బులతో చెప్పుకోవాలని కష్టాలు కాచి కారడుగులో ఇంత దూరం వచ్చాను. నేను ఒక అందమైన అమ్మాయిని ప్రేమించాను, కానీ ఆమె నన్ను తిరస్కరిస్తుంది. కారణా అందమైన గులాబీ లాంటి అమ్మాయికి ముళ్ళు లాంటి ఒక బావకుడున్నాడు. వాడు అడుగడుగునా నా ప్రేమను భగ్నం చేస్తూ ఆమెని నా నుండి దూరం చేస్తున్నాడు. వాడి పేరు ఊరు రంగాపురం, పేరు రాజా. వాడు మీకు తెలుసా? ఏ బెబ్బెలి బయలుదేరింది వాడిని కాటు వేయడానికి సతీష్. నా తుపాకీలోని తోటాలతో వాడిని తూట్లుగా కాల్చి వాడి శరీర అవయవాల్ని కాకులకు గద్దలకు పలహారంగా వేసి తలను మాత్రం బాబాకి కానుకగా తెస్తాను. అపజయమరగని ముఠాతో తలపడ్డాడు అంటే వాడు తల తెగనరకాల్సింది. వాడు చావు నేను కళ్ళారా చూడాలి. వాడి కళేబరాన్ని బూడిద చేసి బ్రాందీలో వాటర్ లేకుండా కలుపుకు తాగాలి బాబా. మీ ఆశయము త్వరలోనే నెరవేరుతుంది. మీ ప్రయాణానికి ఏర్పాటు నేను చేస్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి.
సత్య